గురువుగారు మీ పేరండి? నా పేరు సీతారామయ్య, వెలగపూడి అండి. ఎంత ఇచ్చారండి ప్రభుత్వానికి భూమి రాజధాని కోసం? మేము 6 ఎకరాలు ఇచ్చామండి మా కుటుంబం తరపున. ఎటువంటి హామీ ఇచ్చిందండి మీకు ప్రభుత్వం? అప్పుడు మీకు భూమి ఏమి ఇస్తామని చెప్పారు? ఇక్కడ నవనగరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారండి. 9 నగరాలు ఏర్పాటు చేస్తాము, మీకు ఈ 9 రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారండి. ఎందుకంటే కరెంటు కానీ మొత్తం అండర్ గ్రౌండేనండి. కరెంటు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, కేబుల్ కానీ, నెట్ కానీ, గ్యాస్ కానీ, ఏసీ పైపులతో సహా మాకు ఇస్తామని చెప్పి 94 అగ్రిమెంట్ ప్రకారంగా జరిగిందండి. అప్పుడు 2014 డిసెంబర్లో ల్యాండ్ పూలింగ్ ఒక మాట చెప్పారండి. బాబు గారు అన్న మాట ప్రకారంగా మేము ఆయన నమ్మి 34,500 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చామండి. రైతులు ఇచ్చిన తర్వాత మా రైతుల్లోనే కొంతమంది ఎన్జిటీలో పిటిషన్లు వేశారండి. పక్కన కృష్ణానది ఉంది, ఈడ కాలుష్యం అయిపోయింది, ఇదంతా వాటర్ కాలుష్యం అయిపోయింది అని ఒక అపోహ తెచ్చేసి 2 సంవత్సరాలు వేస్ట్ చేశారండి. అవన్నీ ఎన్జిటీలో పర్మిషన్ తీసుకొని అన్నీ చేసిన తర్వాత పనులు మొదలు పెట్టారండి. పనులు మొదలు పెట్టిన తర్వాత కొంచెం దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు, ఆ 15,000 కోట్ల రూపాయలు 1,500 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇచ్చిందండి. ఆ పన్ను మొదలు పెట్టారు. మొదలు పెట్టగానే గవర్నమెంట్ మారిందండి. ఇక తర్వాత మారడంతోనే మా కష్టాలన్నీ మొదలైనయండి. ఇదంతా ఇక ఈ అమరావతి అనేది ఒక ధ్వంసం అండి. ఇక పోసిన రోడ్లనేమో తోముకోవటం, అమ్ముకోవటం, పెద్ద పెద్ద వాటర్ పైపులనేమో కట్ట చేసి అమ్ముకోవటం, కంకర కానీ ఏదన్నా కానీ చేసేయటం, అమరావతి రైతుల మీదేమో విచక్షణారహితంగా కేసులు పెడతాము, భయభ్రాంతులు గురి చేయటం, బూటు కాళ్ళతోటి ఇళ్లలోకి వచ్చేసి రైతుల్ని తీసుకెళ్ళటము. ఏ పాపం చేశారండి? రైతులు చేసిన పాపం ఏంది? ఆ అమరావతికి రాష్ట్రానికి లేని రాజధాని అని చెప్తే మా భూములు ఇవ్వటం చేసిన నేరం అండి. మేము చేసినందుకు రైతుల మీద పగ తీర్చుకోవటానికే కొన్ని వేల కేసులు పెట్టారండి. అనేక రకాల హింసకు గురి చేశారు. దాదాపు 200 మంది రైతులు గుండెకి చనిపోయారండి. మనోవేదంతో హార్ట్ ఆపరేషన్ చేయించుకున్న రైతులు కూడా చాలామంది ఉన్నారండి. వీళ్ళందరినీ చేసి అనేక రకాలుగా మా ఎదురుగానే మా కళ్ళ ముంగలే అసెంబ్లీకి వస్తా కూడా మీ సమస్యలు ఏందని అడిగిన పాపన పోలేదండి. చివరికి వచ్చేదానికి చివరి 2 సంవత్సరాల కౌళ్ళు కూడా వేయలేదండి. కోర్టు చెప్పినా కానీ మా మాట వినకుండా కౌళ్ళు వేయలేదండి. అమరావతిని నాశనం చేయాలని చెప్పి మేము ఇచ్చిన భూముల్లోనే మామూలుగా దాదాపుగా ఆర్ఫై జోన్ అనేది పెట్టేసి సెంటు భూములండి. మేము సెంటు భూములకి అనేది ఇవ్వలేదండి. ఇక్కడ బిల్డింగులు కట్టి ఏదన్నా కానీ మేము పేదవాళ్ళకి వ్యతిరేకం కాదండి. ఆ సెంటు భూములు కాకుండా బిల్డింగులు కట్టి ఇవ్వమని చెప్పి అడిగామండి. అట్ట కాకుండా ఆయన ఊరికొచ్చే భూమి అని చెప్పి సెంటు భూములు అని చెప్పి పేదలకి మాకు వర్గాలుగా మమ్మల్ని గొడవలు పెట్టాలని చెప్పి ఆలోచన చేశామండి. అవన్నీ చేయబట్టి ఆ పాపాలు మొత్తం బాబట్టి 152 సీట్లు ఏడాల 11 సీట్లకు వచ్చేసి ఇప్పుడు అనుభవిస్తున్నామండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కౌళ్ళు వేశారు. ఇదంతా అడవిగా చిట్టడిగా ఉండదానివల్ల కంపంతా బీకేసేసి ఇప్పుడే దాదాపుగా 64,000 కోట్ల రూపాయలకి టెండర్లు వేశారు. పాలవాగు, కొండవీటి వాగు ఇవన్నీ పనులు ప్రారంభించారండి. ఇంకో విషయం చెప్పాలండి, పాలవాగు కానీ కొండవీటి వాగు కానీ ఎక్కడ బొచ్చి మట్టి కానీ తట్ట మట్టి కానీ తీయలేదండి. కారణం ఏంటంటే ఈ వర్షాలు పడితే కనుక వాటర్ బాగుంటుంటే కనుక అమరావతి మొత్తం మునిగితే కనుక ఇది ముప్పు ప్రాంతము అని చెప్పి జనాలను నమ్మించేసి పనికి రాకుండా చేయాలండి. చూశాడు కానీ ఆ భగవంతుడు ఉండబట్టి ఆ వర్షాలు పడ్డా కానీ ఆ నీళ్లు ఎట్టిపోయినాయో ఎడ జరిగినాయో అమరావతి సురక్షితం అనేది జనాలందరికీ తెలిసిందండి. ఫైనల్గా చెప్పండి, అంటే ఏదైతే సిఆర్డీఏ కావచ్చు అప్పుడున్న ప్రభుత్వం మీకు ఏదైతే అగ్రిమెంట్ చేసిందో దానిలో భాగంగా ఫ్లాట్లుగా మీకు కేటాయించిన ఫ్లాట్లు కావచ్చు లేదంటే కౌలు కావచ్చు ఇప్పుడున్న సిఆర్డీఏ సకాలంలో చెల్లిస్తుందా ప్రభుత్వం? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లోనండి ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలండి, చేయించుకోవాలంటే నరకం చూసేవాళ్ళం అండి. ఆ కాగితం తీసుకురా, ఈ కాగితం తీసుకురా అని మినిమం 10,000 రూపాయలు తక్కువ లేకుండా రిజిస్ట్రేషన్లు తీసుకునేవాళ్ళు అండి. బాబు గారు వచ్చిన తర్వాత పారదర్శకంగా ఏ ఊర్లకు ఆ ఊర్లో రిజిస్ట్రేషన్ ఆఫీసులు పెట్టేసి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారండి. అంటే ఇప్పుడు సిఆర్డీఏ వ్యవస్థ అనేది అధికారులు కావచ్చు సకాలంలో రైతుల పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారా? మనకి ఏదైనా సమస్య ఉంటుంది ఇప్పుడు ఫస్ట్లో అండి ల్యాండ్ పూలింగ్ తీసుకునేటప్పుడు వాళ్ళకి రైతులు విలువేందో, రైతులు భూములు ఇచ్చారని చెప్పి అప్పుడు రెవెన్యూ వాళ్ళు కానీ సిఆర్డీ డిప్యూటీ కలెక్టర్లు కానీ ఏదైనా కానీ అప్పుడు మమేకంగా ఉండేవాళ్ళం అండి. వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే సిఆర్డీ రైతులు పార్ట్నర్లు, వీళ్ళు మనమెంతో వాళ్ళంత అనేది ముందు వాళ్ళు గ్రహించాలండి.
అది గ్రహించితే కనుక కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా తీరుతాయి. ఎందుకంటే ముందు బాబు గారు కానీ, నారాయణ గారు కానీ, కమిషనర్ గారు కానీ ముందు అది తెలుసుకొని వాళ్ళకి వివరంగా చెప్పేసి ఇట్లా రైతులతోటి ఇట్లా సానుకూలంగా ఇట్లా మాట్లాడాలని చెప్పి వాళ్ళకి ఒక క్లాసుగా, ఎందుకంటే అంత ముంగల చెనకేశులు గారు కానీ, సుధీర్ కానీ, అమ్మారు కానీ వాళ్ళందరికీ తెలుసండి. వాళ్ళ ద్వారాగా వీళ్ళకి కొంచెం ఎవరినైనా ఇస్తే బాగుంటుందని మా ఆలోచన అండి. ఇప్పుడున్న సిఐడిఏ కమిషనర్ కావచ్చు, మంత్రిగా ఉన్న నారాయణ కావచ్చు, ఎట్లా ఉన్నారు అసలు? పనితీరు కావచ్చు, రైతులతో మాట్లాడే విధానం కావచ్చు. ఇప్పుడు ఉన్న కమిషనర్ గారు కానీ ఏదైనా కానీ అంతా బాగానే జరుగుతున్నాయండి. రైతులతో మమేకంగా నారాయణ గారు కూడా అడిగినట్టు కూడా సక్రంగా ఆయన గారు కూడా సమాధానం చెబుతున్నాయండి. ఆయన వర్కర్ అండి చెప్పాలంటే. నారాయణ గారు నేను ఎందుకంటే ఉదాహరణకి మా వెలగపూడిలో సచివాలయం కట్టేటప్పుడు అర్ధరాత్రి కూడా వచ్చేవాడండి. నేను చూసేవాడిని. అసలు పనులు చేస్తున్నారా, ఏం జరుగుతుందని నేను ఉద్దేశించిన దాదాపుగా 6 నెలల్లో హైకోర్టు కానీ సచివాలయం కానీ కడతామంటే సామాన్య విషయం కాదండి. మనం కొద్ది ఇల్లు కట్టుకోవాలంటేనే సంవత్సరం లోపల అసలు ఇల్లు అవ్వదండి. అటువంటిది 6 నెలల్లో మొత్తం కరెంటు కానీ, ఏసీలు కానీ రంగులతో సహా వేయించారంటే ఆయన అంత వర్కర్ కాకపోతే ఆయన అన్ని కాలేజీలు నడిపి ఒక పొంతులు గారి నుంచి పైకి వచ్చిన ఆయనండి. ఆయన ఏ రకంగా ఏ టైపులో ఎట్ట చేపియాలో ఆయనకి అన్నీ తెలుసండి. ఇప్పటికి కూడా మేము ఆయన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్చర్తో కానీ ఇప్పుడు రోజు ఈ టైంలో ఇప్పుడు ఈ సాయంత్రం పాటు సిఆర్డీ ఆఫీసులతో ఇంజనీర్లతోటి చర్చలు జరుపుతూ ఉంటారండి. నేను 2-3 సార్లు చూశాను. నారాయణ గారు కూడా మంచి వర్కర్ అండి. బాబు గారు ఆయన ఆశలను వమ్ము చేయకుండా ఈయన మీద నమ్మకము వమ్ము చేయకుండా ఆయన అన్నీ చేస్తారని చెప్పి మాకు నమ్మకం ఉందండి.